రెట్టింపు బోనస్ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్ ఊదారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్మికులు ప్లాంట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. కర్ణాటకలోని వాసవి దత్త సిమెంట్ కర్మాగారంలో కార్మికులకు చెల్లిస్తున్న విధంగా దీపావళి బోనస్ ఇవ్వాలని ఆందోళన బాటపట్టారు. గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు చేపట్టారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి మెరుగైన బోనస్ ఇవ్వాలని కార్మికులు, కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె, నల్లబాటి జిల్లా ప్రదర్శన అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా స్పందించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది. దానికి నిరసనగానే ఈ రోజు నుంచి విధులేని పరిస్థితుల్లో మేము నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మాకు గతంలో ఉన్నటువంటి బోనస్ ఏ ప్రపోర్షనేట్ల ప్రతి సంవత్సరానికి పెరుగుతుందో ఆ విధంగా మాకు 52,000 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఇట్లా బోనస్ కోసం చేస్తున్నటువంటి కార్మికుల సమస్య మీద సమ్మెకు ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలు, అంతర్గామ మండలం, పాలకుర్తి మండల యువకులు, నాయకులు ప్రతి ఒక్కరు సంఘీభావం తెలిపి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పాత్రికేయ సోదరులను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి మా పట్ల అందరూ కూడా ఉండి మద్దతు ఇచ్చి మాకు ఈ యొక్క మా సమ్మెను దిగ్విజయం చేసే విధంగా, మా కార్మికుల న్యాయమైన డిమాండ్ వచ్చే విధంగా అందరి కృషి ఉండాలని చెప్పి మీ ద్వారా నేను